హజ్రతి మూసా అలైహిస్సలాం వారి యొక్క గొప్పతనం ఎంతోగానో ఎక్కువ. ఎందుకంటే హజ్రత్ మూసా అలైహిస్సలాం వారు స్వయంగా అల్లాహ్తో మాట్లాడేవారు. ఆయన కొండపైన ఎక్కేవారు. ఆ కొండ పేరు కోహే తూర్ అనే కొండపైన ఎక్కి ఆయన అల్లాహ్తో మాట్లాడేవారు. కానీ అల్లాహ్ను ఆయన కళ్ళారా చూడలేకపోయారు. సోదరులారా, సోదర మహాశివులారా, అలవాటు ప్రకారంగా ఆయన అల్లాహ్తో మాట్లాడడానికి కొండపైన ఎక్కారు. కోహే తూర్ ఎక్కి అల్లాహ్తో మాట్లాడుతున్నారు. సోదరులారా, అదే సమయంలో ఆయన చెట్టు కింద నిలబడి ఉన్నారు. ఆ చెట్టు పైన ఒక బల్లి ఉన్నది. సోదరులారా, ఆ బల్లి మూత్ర విసర్జన చేసింది. అది వచ్చి హజ్రత్ మూసా అలైహిస్సలాం వారి పైన పడింది. సోదరులారా, అది చూసిన తర్వాత హజ్రతే మూసా అలైహిస్సలాం వారికి బల్లి పైన విపరీతమైన కోపం కలిగింది. అప్పుడు స్వయంగా హజ్రతే మూసా గారు అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్తో ప్రశ్నిస్తున్నారు, ఓ అల్లాహ్, నువ్వు బల్లిని ఎందుకు సృష్టించావు? దాని వలన నాకు ఎటువంటి లాభం లేదు, దాని వలన ప్రజలకి ఎటువంటి ప్రయోజనం లేదు. దాని యొక్క ముఖం ఎంతోగానో వికారంగా ఉంటుంది. దానిని చూసి ప్రజలు భయపడతారు, కానీ ఎవ్వరు కూడా ప్రేమించరు. సోదరులారా, ఈ మాటలు విన్నా అల్లాహ్ సమాధానం చెబుతున్నాడు. సోదరులారా, శ్రద్ధ చూపించండి. అల్లాహ్ అంటున్నాడు, ఓ మూసా, 30 సంవత్సరాల నుండి అదే బల్లి నన్ను కూడా ప్రశ్నిస్తుంది, ఓ అల్లాహ్, నువ్వు మూసాని ఎందుకు సృష్టించావు? ఆయన వలన మా జాతికి ఏమిటి లాభం? ఎందుకు తయారు చేశావు అని అదే బల్లి నన్ను కూడా ప్రశ్నిస్తుంది. సోదరులారా, సోదర మహాశివులారా, బల్లిని అల్లాహ్ సృష్టించాడు, చీమలని అల్లాహ్ సృష్టించాడు. దాని వలన మనకి ఎటువంటి లాభం లేకపోవచ్చు, కానీ వాటి వెనక ఒక రహస్యం దాగి ఉన్నది. అది కేవలం అల్లాహ్ మరియు మహాప్రవక్త వారికి తెలుసు. సోదరులారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత బనీ ఇస్రాయిల్ నుండి ఒక మహిళ వచ్చి హజ్రత్ మూసా వారితో అదే ప్రశ్నిస్తుంది, ఓ మూసా గారు, అల్లాహ్ బలిని ఎందుకు సృష్టించాడు? దాన్ని చూసి మేము భయపడుతూ ఉంటాం. దాని యొక్క ముఖం ఎంతో వికారంగా ఉంటుంది. దాన్ని చూసి ప్రజలు ద్వేషిస్తారు, కానీ ఎవరు కూడా ప్రేమించరు కదా. సోదరులారా, హజ్రతే మూసా వారు సమాధానం చెబుతున్నారు. అల్లాహ్ చెప్పిన మాటే హజ్రతే మూసా అలైహిస్సలాం వారు చెబుతున్నారు. అది ఏమనగా, బల్లిని అల్లాహ్ సృష్టించాడు, దాని వెనక కూడా రహస్యం దాగి ఉన్నది. దాని ద్వారా మనకి లాభం ఉండకపోవచ్చు, కానీ అల్లాహ్ దానిని ఒక కారణం వలన సృష్టించాడు. సోదరులారా, ఆ కారణం అల్లాహ్ మరియు మహాప్రవక్త వారికి తెలుసు. సోదరులారా, మన యొక్క మిత్రులు ఉంటారు, మన యొక్క బంధువులు ఉంటారు. వారి వలన మనకి లాభం ఉండకపోవచ్చు, కానీ వారిని సృష్టించడం వలన కూడా, వారిని పుట్టించడం వలన కూడా ఒక రహస్యం దాగి ఉన్నది. ఆ రహస్యం అల్లాహ్ మరియు మహాప్రవక్త వారికి తెలుసు. ఒక జంతువు వలన మనకి ఏమైనా కీడు జరిగినట్లయితే వెంటనే మనం అంటాము, అల్లాహ్ దీనిని ఎందుకు సృష్టించాడు? వీటి వలన మనకేమిటి లాభం? సోదరులారా, లాభం ఉన్నది, వాటి వలన ఒక లాభం ఉన్నది. అది అల్లాహ్ మరియు మహాప్రవక్త వారికి తెలుసు. అందుచేత అల్లాహ్ సృష్టించిన వాటిలో వేటిని కూడా మీరు ద్వేషించకండి, వేటిని కూడా ఇలా అనకండి, అల్లాహ్ దీన్ని ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న రానికండి. ఒకవేళ వచ్చినట్లయితే దానిని సృష్టించడం వలన ఒక కారణం ఉన్నది. ఆ కారణం అల్లాహ్ మరియు మహాప్రవక్త వారికి మాత్రమే తెలుసు.